నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో మనకి ముందుగా ఈ మాసంలో మనం చెప్పుకునేటప్పుడు చాలామందికి అంటే ఎప్పుడు చూస్తున్నటువంటి వింటున్నటువంటి ఒక కామెంట్ కానీ లేకపోతే మా అందరూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరంతా చెప్తారు కానీ చెప్పిన దాంట్లో మాకు కొంతవరకే కలుస్తుంది అనేటువంటి మాట చాలా వరకు చాలామంది చెప్పారు. ఇది మనం చేసేటువంటిది గోచార ఫలితము. గోచార ఫలితంలో పూర్తిగా ఎగ్జాక్ట్గా అంత ఉండదు. మనకెప్పుడు కూడా ఎవరి జన్మజాతక ఫలితాలు అయితే ఉంటాయో అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా చెప్పడానికి అవుతుంది. ఈ గోచార ఫలితాలు అనేవి కొంతవరకు మాత్రమే, అంటే కేవలం 30-40% మాత్రమే ఉంటాయి. దైవవశాత్తు మీకు గనక ఈ వీటితో పాటు జరిగేటువంటి దశ అంతర్దశలను బట్టి కొన్నిసార్లు మనకు చెప్పింది చాలా ఎక్కువగా కరెక్ట్ అనిపించవచ్చు. అయితే ఎప్పుడు కూడా గ్రహస్థితి ఏంటంటే ఏ రకమైనటువంటి గ్రహస్థితిలో ఏ స్థితి ఉంది అంటే ఏవైనా వాటి యొక్క యుతి లేకపోతే దృష్టి వీటన్నింటిని బట్టి మనం చెప్పుకునేటువంటి స్థితి కాబట్టి ప్రతీ నెల మారుతూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని దీర్ఘకాలికంగా చలనం చెందేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ మరికొన్ని ఇప్పుడు చంద్రుడు లాంటి వాడు 2.5 రోజులకు ఒక రాశి నుండి మారుతూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఎలా చెప్పుకుంటాం అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి ఫలితాలు కామెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. ఇక కుంభరాశి ఇక ఫిబ్రవరి మాసానికి గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది ఈ మాసానికి అనేది కనుక చూసుకున్నట్టయితే, గ్రహస్థితిలో మనకు తెలుసు వృషభ రాశిలో గురువు ఉన్నాడు, అలాగే మిథునంలో కుజుడు, ఇక కేతు రాహులు ఇద్దరు కూడా కన్యలో కేతువు, మరి రాహు మీనంలో ఉన్నాడు. ఇక మకరంలో రవి, అలాగే బుధుడు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా బుధుడు 12వ తారీఖు మారుతూ ఉంటాడు, రవి 13వ తారీఖు కుంభంలోకి మారడం అనేది కనిపిస్తుంది. ఇక మరి మీనరాశి అని చెప్పుకున్నాం, అందులో శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు. ఇది ఈ మాసానికి గాను ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని బట్టి ఏ ఏ రాశుల మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉంది, ఎక్కడెక్కడ గ్రహాల యొక్క యుతి ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. 2025 ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే, ధనుసు రాశి వారికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఒక నిమిషం నాన్న. 2025లో ధనుసు రాశి వారికి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే, ధనుసు రాశి వారికి మనకి మకరంలో రవి బుధులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా 12 తర్వాత మారేటువంటి స్థితి ఉంది, ద్వితీయం నుండి తృతీయంలోకి వెళ్ళేటువంటిది. అయితే ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ మొదటి హాఫ్లో చూస్తే ఒకలాగా, రెండవ హాఫ్లో చూస్తే ఒకలాగా ఉంటుంది. ఎట్లా అంటే మొదటి హాఫ్లో కొంచెం సాఫ్ట్గా అట్లా ఉన్న, రెండవ హాఫ్లో కొంచెం అంటే ఈ మాసంలో రెండవ హాఫ్లో కొద్దిగా శూరత్వం, ప్రతాపం కనపడేటువంటి పరిస్థితి ఉంటుంది కమ్యూనికేషన్లో. తర్వాత ఇక్కడ మనకి చెప్పాలి అంటే రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు మూలంగా ప్లస్ ఇంకా మనకి కనిపించేటువంటి రాహుతో పాటు మరి ఉన్నటువంటి శుక్రుడు వల్ల ఈ ఎక్కువగా యోగించేటువంటి స్థితి కంటే కూడా అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడూ కూడా ధనుసు రాశి వారికి ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా కూడా కొద్దిగా ఆలోచన విధానంలో, పెద్దరికంలో, ఒక పుణ్యకార్యంలో ఇలా ఉండేటువంటి వారందరికీ కూడా చక్కటి ఏ ప్రతికూల పరిస్థితులు కూడా ఏమీ చేయకుండా అనుకూలంగా ఉంటాయి.
మొత్తంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలనే చెప్పొచ్చు. ఒక వారం ఒకలాగాను, రెండవ వారం ఒకలాగాను, మూడవ వారం ఒకలాగాను, నాలుగో వారం ఒకలాగా ఉంటుంది. ఇదంతా కూడా మన యొక్క స్పందన మీద ప్రతిస్పందనలు ఉంటాయి అని చెప్పొచ్చు. అందుకని ఈ ముఖ్యంగా వీరికి చెప్పొచ్చేది ఏంటంటే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త, ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి అంటే అన్నం తిన్నది అరక్కపోవడం, ఏ ఆహారమైనా సరే దానివల్ల వచ్చేటువంటి ఈ అజీర్ణం వల్ల వచ్చేటువంటి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిని తట్టుకొని ముందుకు వెళుతూ ఇక ఉద్యోగ వ్యాపారాలన్నింటిలో కూడా మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనం చేసేటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మాట్లాడేటువంటి మాట తీరు కానీ, లేదు ఇరుగు పొరుగు సంబంధ బాంధవ్యాలు కానీ అందరితో కూడా కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు మనం గట్టిగా దాన్ని సానుకూల ఫలితంగా చేసుకోవాలి అంటే చేయాల్సింది ఏంటంటే మనం మన లిమిట్స్లో ఉండాలి. మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడడం, ఏ వ్యవహారం చేసినా ఆచితూచి చేయడం, అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించడం చేసినట్టయితే ఏ విషయంలోనూ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహస్థితి ఎప్పుడు అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వెళ్ళడం, అలాగే దానితో పాటు ఇష్టదేవత ఆరాధన మర్చిపోకుండా చేయడం, అలాగే ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయడం అనేటువంటిది చేస్తూనే ఈ మాసంలో గోగ్రాసాన్ని కానీ దాన ధర్మాలు చేయడం కానీ చేసినట్టయితే ఈ సగంగా మనకు అటు ఇటుగా ఉన్నాయన్న ఫలితాలు పూర్తిగా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలు అని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికీ కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.